చేస్తున్నారు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా రియల్ స్టోరీస్ అండ్ ముచ్చట్లు. ఇంకా ఈ రోజు ముచ్చట వచ్చేసి మనోజ్ మరియు రాణిల లవ్ స్టోరీ పార్ట్ 2 అన్నమాట. ఇంకా దోస్తులు వీడియో కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి, కొంచెం కొత్త కదా. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి దోస్తులు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మనోజ్ లవ్ చేస్తే రాణి ఒప్పుకుంటుందా లేదా పూర్తిగా చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇవాళ పోరగాళ్ళే మంచిగా లేరు, అసలు లేసులు లేదు, పని చేసులు లేదు. మా అమ్మ కష్టమవుతుందని అప్పట్లో మా వాళ్ళు అయితే పని చేయకపోతే ఉతికి ఆరేద్దురు. ఇప్పుడు పోరగాళ్ళకు బగ్గా అలసవుతుంది. కాలేజ్ టైం అవుతున్నా ఈ పిల్లలు ఇంకా లేతలేదు. చూడు లేచేమన్నా పని చేస్తే నాకు ఎంత సాయం కాదా. పొద్దుగలనే అయ్యే పోతాడా, బిడ్డ పోతుందా, టిఫిన్ బాక్స్లో ఇంట్లో పని అయ్యే, మళ్ళీ ఇంట్లో పని చేసుకొని నేను పని అంతా చేసుకొని బయట అడుగు ఉన్నాయి. ఎట్లనో ఏమో ఈ పిల్లతోటి పెళ్ళిడికి వచ్చి ఇంతంత పని చేస్తే మంచిగుండు. ఇక మా ఆయన అలసేమో ఇంకా ఎక్కువ. బిడ్డనేమనకు కానీ గౌరవం బాగా చేస్తాడు, అదేమో చెడిపోతుంది. ఏమమ్మా బాక్స్ కట్టినమా? నేను పోవాలి పనికి, ఎంతసేపు? అండి కట్టిన ఇంక ఈ పిల్లలు ఏమైనా లేదు, ఎప్పుడు పోతుందేమో కాలేజు. నీ గౌరవం ఎక్కువ అవుతుంది ఈ పిల్లకైతే. ఏం చదువుతుందో ఏమో కానీ కాలేజీలో పొద్దుగాల లేసులు లేదు, ఇంత సాయం చేద్దామని లేదు. ఇంట్లో పని అంతా వేసుకొని బయకాడు పోవాలంటే నాకు ఎంత యాస్ట్ వస్తుంది. నేను కూడా మనిషినే కదా, చదువులు లేదు ఏం లేదు. ఇంటికి వచ్చినాక ఊగా ఫోన్లు పట్టుకొని కూర్చున్నాడు, ఇదే పని పిల్లకైతే. నీ భయం అయితే గింత లేకుండా పోతుంది. పోనీ నేను భయపెడదామంటేనేమో నన్నైతే అసలే భయపెట్టనీయవు. ఏ శృతి, నిన్న స్కూల్కి ఎందుకు రాలేదే? నువ్వు రాకపోతే నాకు ఇంత బోర్ కొడుతుంది తెలుసా. ఇంకా చాలా ముచ్చట్లు చెప్పాలి నీకైతే. ఈ మనోజ్ గారు లేడానే, వాడైతే నాకు ఊకే నా ఎంబడి పడుతుండే, ఊకే ప్రపోజ్ ఇస్తాడు. రాణి లవ్ చేయరాని లవ్ చేయరా, నేను ఊకే సతాయిస్తుండే. నాకేమో ఫుల్ భయం అవుతుంది, ఏం చెప్పాలో అర్థమవుతలేదు. అవునా అనే వాడి సంగతి నేను చెప్తాను. పూరుడు వెనకాల పడి ఇంత పని చెప్తాడా, నేను సారు చెప్తాను వాడి సంగతి ఏందో. పూరునికి ఎలా కావాలి, ఇద్దరు పొరాలకు తనలు కావాలి, మనోజ్ గానికి అఖిల్ గానికి. ఏ వద్దులేవి, మళ్ళీ పాపం సారు కొడతాడు అని మళ్ళీ మా పేరెంట్స్కి చెప్తాడు, మా పేరెంట్స్ వస్తారు. అనవసరంగా పెద్ద లొల్లీలు అయితే ఏ శృతి వద్దులేవి, వదిలేద్దాం. మళ్ళీ ఏమన్నా అంటే అప్పుడు చూసుకుందాం లేవని సంగతి. అరే అఖిల్, శృతి చూస్తుందారా? అసలు రిప్లై ఇవ్వలేదురా నిన్న చెప్పిన దానికి. ఏమనుకుంటుందో ఏమో. శృతికి చెప్పింది కావచ్చురా, అదేమో అందరికి చెప్తుంది, మళ్ళీ సార్ వాళ్ళకి చెప్తుంది. శృతికి చెప్తే నాకు ఎందుకు భయం అవుతుందిరా అఖిల్, నువ్వే ఒకసారి మాట్లాడొచ్చు కదరా. అరే నాకైతే తెలియదురా, నాకు భయం అవుతుంది. మళ్ళీ ఎవరైనా ఏమన్నా అంటే నా మీదకి వచ్చేటట్టున్నది. మీరు ఏమన్నా వేసుకుంటారా? శృతిపూర్ అసలే మెంటల్ అది అందరికి చెప్తుంది. రాణి చెప్పింది నన్ను ముచ్చట, శృతికి చెప్తే మాత్రం ఇక లేని పనులు లేదురా. మనోజు ప్లీజ్ వదిలేరా, నా మాట ఇంట, నీకు దండం పెడతారా. అరే నాకైతే నాకు భయం అవుతుంది. మళ్ళీ ఎవరైనా నా మీదకి వచ్చేటట్టు ఏమన్నా వేసుకుంటారా? శృతిపూర్ అసలే మెంటల్ అందరికి చెప్తుంది. రాణి చెప్పింది శృతి చెప్తే మాత్రం లేని పనులు లేదురా. మనోజు ప్లీజ్ వదిలేరా, నా మాట ఇంట, నీకు దండం పెడతారా. రాణి ప్లీజ్ రాణి, నువ్వు శృతికి చెప్పక, మేము అందరికి చెప్తుంది. మళ్ళీ మీ పేరెంట్స్ వరకు వెళ్తే అసలు స్కూలే చేయనిస్తారు నిన్ను. ప్లీజ్ రాణి, యాక్సెప్ట్ చేయొచ్చు కదా రాణి, ప్లీజ్ రాణి. ఇప్పుడు కాదు కదా, మనం ఎప్పుడో చేసుకుంటాం కదా, ప్లీజ్ రాణి. సర్లే, నువ్వు ఇంత బతలాడుతున్నావు కదా, మరి నేను లవ్ చేస్తే కానీ నువ్వు ఎవరికి చెప్పొద్దు మనోజ్, ప్లీజ్ మనోజ్. మా వాళ్ళకి ఇలాంటివి నచ్చాయి, మనం ఇట్లనే సీక్రెట్గా మెయింటైన్ చేద్దామంటే ఓకే, లేకపోతే అవసరమే లేదు. నువ్వు నీ ఫ్రెండ్ అఖిల్కి కూడా చెప్పకు ప్లీజ్. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరికి చెప్పాను, నువ్వు కూడా ఎవరికి చెప్పకు, మళ్ళీ మీ పేరెంట్స్ కలిసి ఇబ్బంది అవుతుంది కదా. నువ్వు కూడా ఇట్లనే సీక్రెట్గా మెయింటైన్ చెయ్యి. మీ ఫ్రెండ్ అఖిల్కి వాళ్ళకి వీళ్ళకి చెప్తాంట మాత్రం అస్సలకే కుదరదు ప్లీజ్. నేనైతే హాస్టల్లో జాయిన్ అవుతా కావచ్చు, మా డాడీ ఏమంటాడో ఏమో చూడాలి, జాగ్రత్త. అబ్బా నువ్వు హాస్టల్లో జాయిన్ అయితే ఇట్లనే, నేను ఎట్లుండాలి నిన్ను వదిలేసి? ప్లీజ్ ఎట్లయినా చేసి హాస్టల్లో జాయిన్ కాకుండా డేస్ అయితే చెయ్యి ప్లీజే. దోస్తులు ఇక చూస్తున్నారా, ఇట్లనైతే వాళ్ళు పెద్దగా అయిపోతారు. 10th అయిపోయి ఇంటర్ అయితే హాస్టల్లో జాయిన్ అవుతుంది రాణి వచ్చేసి. ఇంకా మనోజ్ కూడా హాస్టల్లో జాయిన్ అయ్యి ఇంకా చదువుకుంటారు. ఇద్దరు చదువుకొని ఇంటర్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక మళ్ళీ డిగ్రీ అయితే వేరే దగ్గర చేస్తుంది రాణి వచ్చేసి. మనోజ్ వచ్చేసి వేరే దగ్గర ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎట్లా కంటిన్యూ చేస్తారో చూసేద్దాం. గుడ్ మార్నింగ్ పిల్లలు, ఈరోజు కదా క్లాస్ ఫస్ట్. ఇంకేం చెప్పనులేండి, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చుకుందాము. ఇంకా ఒక్కొక్కరు లేసి ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీ పేరెంట్స్ ఏంటి, మీ అంబిషన్ ఏంటి, అవన్నీ చెప్పండి పిల్లలు. అబ్బా ఫోన్ రింగ్ అవుతుంది, మనోజ్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు ఎట్లా క్లాస్ ఎట్లా బంక్ కొట్టాలో ఏమో. హలో రా, తొందర వచ్చేసే బయటికి, మనం బయటకు వెళ్దాము. ఇంకా చాలాసేపు ఉండాలి ఈరోజు నాతో. ఏంటి రావా? అవసరం లేదు, ఇప్పుడు వస్తున్నావు రా. నేను ఇంత దూరం నుంచి వస్తున్నాను, రావడానికి ఏమవుతుంది?
ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇంతసేపు క్లాస్లో ఉండి ఉండి పిచ్చి లేచింది. ఇప్పుడే కాసేపు పడుకుందామని వస్తున్నా. ఇప్పుడు నువ్వు వస్తా అంటే ఎట్లా మళ్ళీ? ఏ లేదే, రేపు కాకపోతే కాలేజ్ వెళ్ళకు, రెస్ట్ తీసుకో, కానీ ఈరోజు మాత్రం నాతో స్పెండ్ చేయాల్సిందే నువ్వు. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. రేపు ల్యాబ్ ఉంది, క్లాస్కి వెళ్ళాలి. అరే చెప్తే వినవు కదరా, ఎందుకురా ఇట్లా చేస్తావు? అర్థమే చేసుకోవు, అసలే అలసిపోయినా. హే, నువ్వు వస్తావా? నన్ను హాస్టల్కి రమ్మంటావా? ఎందుకు ఎక్కువ చేస్తున్నావు? నాకు పిచ్చి లేచింది అనుకో, మీ అయ్యకు ఫోన్ చేస్తాను, చక్కగా నడువు బయటికి. చేస్తావా? చేసుకో. ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకొని పెళ్ళి చేస్తాడు. ఇక నాకైతే సంబంధం లేదు. మా అయ్య చేసుకోమంటే చేసుకుంటానే ఉంటా. ఏంది పెళ్ళి చేసుకుంటావా? చెంప వగల కొడతా పెళ్ళి చేసుకుంటే. ఏమనుకుంటాను? వస్తానా చక్కగా రెడీ అయ్యి బయటికి రా, బయటికి పోదామని చెప్పినా కదా మొన్ననే. అరే నేను రాను రా ప్లీజ్. రేపు ల్యాబ్ ఉంది, మళ్ళీ పొద్దునే లేచి కాలేజ్ పోవాలి, రికార్డ్స్ రాసేది ఉంది, ఇవన్నీ పనులు ఉన్నాయిరా. ఎందుకు అట్లా చేస్తాం? అరే అరే ఒక నిమిషం లైన్లో ఉండరా, డాడీ ఫోన్ చేస్తుండే ఎందుకు కంటిన్యూగా. హలో రాణి, ఏం చేస్తున్నావు అమ్మా? బాగున్నావా? వెళ్తున్నావా కాలేజ్కి? తింటున్నావా లేదా? రేపు నేను వద్దాం అనుకుంటున్నా, ఫ్రీగా ఉంటావా నువ్వు? కాలేజ్ ఉందా? ఏమైనా పనులు ఉన్నాయా? డాడీ రేపు ల్యాబ్ ఉంది, ఎల్లుండి రండి మీరు. సరే సరే, టైంకి తిను. సరే డాడీ. మమ్మీ ఏం చేస్తుంది? బాయ్ దగ్గర నుంచి వచ్చిందా? వచ్చిందమ్మా, ఇంట్లో పని చేసుకుంటుంది. మేమే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాం, చాలా డేస్ అవుతుంది కదా, నువ్వు కూడా రాక. సర్లే ఉంటున్నా, ఎల్లుండి వస్తాం. అరే ఏంట్రా ఇంత అర్థం చేసుకోకుండా చేస్తావు? రేపు డాడీ వస్తా అన్నాడు, నేనే ఎల్లుండి రమ్మని చెప్పిన. ల్యాబ్ ఉందంటే కూడా వినం ఎందుకురా ఇట్లా ఇస్తున్నారు? రికార్డ్స్ అన్నీ అట్లనే. ఏ రాదు లేవే, ఎందుకంత తొందరగా కాసేపు టైం స్పెండ్ చేద్దామని వస్తే ఇదే రబస నీతో అబ్బా. అరే కాదురా, ఈరోజు రికార్డ్స్ రాసుకోవాలి, రేపు ల్యాబ్ ఉంది, ఎల్లుండి మమ్మీ వాళ్ళు వస్తా అన్నారు. అటు తర్వాత మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్దామని అనుకుంటున్నారా? ఏంది? ఎవరితో వెళ్తావు? చక్కగా నోరు మూసుకొని ఉండు, ఎక్కడికి లేదు పోయేది. నాతో రమ్మంటేనేమో నీకు అవన్నీ గుర్తొస్తాయి, నీ ఫ్రెండ్స్తో అయితే పోతావా? అరే లేదురా, వెళ్ళాలిరా ప్లీజ్ రా. నా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అడుగుతారు పబ్కి వెళ్దామని చెప్పేసి, వెళ్దాం అనుకుంటున్నాం రా. సర్లే, పోతే నీ సంగతి చెప్తాను. ఎట్లా పోతావో నేను కూడా చూస్తా. పబ్ లేదు ఏం లేదు, చక్కగా మూసుకొని హాస్టల్లో ఉండు, లేకపోతే నేను వస్తాను, నాతో బయటికి రా. నేను మనోజ్కి చెప్పలేదురా, నాకు ఎందుకు భయం అవుతుంది. వాడికి తెలిసా నన్ను మస్తు తిడతాడు. ఏం కాదులే రాణి, మంచిగా ఎంజాయ్ చేద్దాం వచ్చినప్పుడు, ప్లీజ్. అన్నీ వదిలేయే, ఎంజాయ్ చేయి మంచిగా. ఎందుకు అట్లా చేస్తున్నావు? అన్నీ వదిలేయే, ఎంజాయ్ చేయి మంచిగా. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎట్లనో ఏమో, వీళ్ళతో ఈ బాధ మనతో ఆ బాధ. ఇక దోస్తులు చూసిర్రా, ఇక మనోజ్ చెప్పకుండానైతే రాణి అయితే బయటకు వస్తుందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. మనోజ్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎంత రచ్చ చేశాడో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఈ దోస్తులు వీడియో కొంచెం చిన్న చిన్నగానే వస్తుంది, ఫస్ట్ టైం కదా, కొంచెం చిన్న చిన్నగానే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. లెంత్ వీడియో ఇంకా రేపటి నుంచి అయితే పెడతాము, కొంచెం లెంత్ ఎక్కువగా. ఏమనుకోకండి దోస్తులు. ఇంతే మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏమైనా తప్పులుంటే కమెంట్ రూపంలో చెప్పండి, మేము సరి చేసుకుంటాం ఆ తప్పులని. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను.